నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో పిల్లల చూపును కబళిస్తోన్న మయోపియా. మెడలో నొప్పి ఎంతకీ తగ్గడం లేదా? కాలేయం మెచ్చే ఆహారాలివే. తలకు తగిలే దెబ్బలు ఎప్పుడు ప్రాణాంతకం. ఇంకా హెల్త్ టిప్. మయోపియా నేడు పిల్లల కంటి చూపును కబళిస్తోంది. కరోనా అనంతర కాలంలో పిల్లలు ఎక్కువగా ఆన్లైన్ క్లాసుల మీదే గడపడం, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు గంటల తరబడి కళ్ళప్పగించడం వంటి కారణాల మూలంగా పిల్లలకు దూరపు చూపు బాగా తగ్గిపోతుంది. మయోపియా బారిన పడ్డప్పుడు దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దూరంగా ఉండే వస్తువులు మాత్రం సరిగ్గా కనిపించవు. నిజానికి ఈ రకమైన దృష్టిలోపం చిన్న వయసులోనే మొదలై ఆపై వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని చెబుతారు డాక్టర్లు. దీనికి చికిత్స పెద్ద కష్టమేం కాదు. కళ్లద్దాలు, లెన్స్లు, లేసిక్ వంటి చక్కటి చికిత్సలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో మయోపియా దృష్టిలోపం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మయోపియా, దీన్నే వాడుకలో హ్రస్వ దృష్టి అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా సమీపంలోని వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు. మయోపియా ఉన్నవారికి సుదూర వస్తువులను చూడటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మయోపియా ఉన్నవారికి కొన్ని కారణాల వల్ల కాంతి రెటీనా మీద కాకుండా దాని ముందు ఫోకస్ అవుతుంది. దాంతో దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. దగ్గరగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి. కంటి ఆకారం లేదా కళ్ళ భాగం మారినప్పుడు మయోపియా సమస్య మొదలవుతూ ఉంటుంది. దీని కారణంగా రెటీనా వెనుక దృష్టి కేంద్రీకరించటానికి బదులుగా కాంతి ముందు దృష్టి కేంద్రీకరించటం ప్రారంభిస్తుంది. దీని కారణంగా సుదూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. మయోపియా సమస్య సాధారణంగా బాల్యంలోనే మొదలవుతుంది. ఇవాళ ఎక్కువ మంది పిల్లల్లో మయోపియా అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి జన్యుపరమైన కారణాలు, జీవనశైలి సరిగా లేకపోవటం, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైన గంటల తరబడి గడపటం, పుస్తకాల్ని తక్కువ వెలుతురులో చదవటం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. దృష్టి లోపాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి: మయోపియా, హైపర్మెట్రోపియా, ఎస్టిగ్మాటిజం. దీనిలో సర్వసాధారణం మయోపియా. మయోపియా అంటే దగ్గరగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపిస్తాయి, దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా చూడలేకపోతారు. దీన్ని నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. దీనిలో ఏమవుతుంది అంటే ఐబాల్ సైజు ఉండాల్సిన దానికంటే కొద్దిగా పెద్ద సైజులో ఉండటం వల్ల వస్తువును చూసినప్పుడు ఫోకస్ అనేది రెటీనా మీద కాకుండా కాస్త ముందుకు పడుతుంది. దానివలన పేషెంట్కి బ్లర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మయోపియా సిమ్టమ్స్ దూరంగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేకపోవడం, పిల్లలకు బ్లాక్ బోర్డు సరిగ్గా కనిపించక తప్పులు చేస్తూ ఉండడం, వాళ్ళు పక్కవారి నుంచి కాపీ చేస్తూ ఉండటం, ఇంకా తలనొప్పి, కంటి నుంచి నీళ్లు కారడము, పిల్లలు ఎక్కువగా టీవీకి దగ్గరగా వెళ్ళి చూడడము, బుక్స్ కంటికి దగ్గరగా పెట్టుకొని చదువుకోవడం జరుగుతుంది. ఇంకా హై మయోపియా ఉన్న వాళ్ళలో కన్ను ఒక పక్కకు తిరిగి ఉంటుంది. దీన్ని స్క్వింటింగ్ అని కూడా అంటారు. మయోపియా ఉన్నప్పుడు పిల్లలకు దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించవు. స్కూల్లో బ్లాక్ బోర్డుపై అక్షరాలు సరిగా కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు. పక్కన ఉండే పిల్లల పుస్తకాల్లోకి తొంగి చూస్తూ నోట్స్ రాసుకుంటూ ఉంటారు. పుస్తకాన్ని చాలా దగ్గరకు పెట్టుకుని చదువుతూ ఉంటారు. చదివేటప్పుడు ఒక లైను నుంచి మరొక లైనుకు జంప్ అవుతుంటారు. టీవీకి దగ్గరగా కూర్చుని చూస్తూ ఉంటారు. తరచూ కళ్ళు నులమటం, ఊరికూరికే కళ్ళార్పటం, తరచూ చేత్తో ఒక కంటిని మూసుకోవటం, తలనొప్పి అని ఫిర్యాదు చేయటం, తల ఒక పక్కకు వంచి చూడటం, ఇవన్నీ కంటి చూపులో సమస్య ఉందని చెప్పే సంకేతాలే. దృష్టిలోపాలని పట్టి చెప్పే ఈ లక్షణాలను తల్లిదండ్రులు సకాలంలో గుర్తించకపోవటం వల్ల చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోతుంది. మామూలుగా అనారోగ్యంగా భావించో, బడి తప్పించుకోవటానికో, పిల్లలు చెబుతున్న సాకుగా భావించో కొన్ని లక్షణాలను కంటి సమస్యలుగా పెద్దలు గుర్తించలేకపోతున్నారు. మయోపియా ముఖ్యంగా హెరిడిటరీ వల్ల వస్తుంది. ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధునాతన టెక్నాలజీ, ఎక్కువ స్క్రీన్ టైమ్స్ అవి వాడడం వల్ల కూడా వస్తుంది. ఎక్కువ ఫోన్ చూడడం వల్ల, ఎక్కువ నియర్ వర్క్, ఎక్కువ చదవడము అనేది దీనివల్ల వస్తుంది. మయోపియా నిర్ధారణ చేసుకోవడానికి విజన్ టెస్ట్ అంటే స్నెల్లెన్స్ విజువల్ చార్ట్, దీంట్లో
కింద వరుసలో ఉన్న అక్షరాలు కనిపించవు. ఇంకా ఆటో రిఫ్రాక్టోమెట్రీ, కంప్యూటర్ టెస్టింగ్ అంటారు. ఇంకా రెటినోస్కోపీ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ ద్వారా అకామిడేషన్ అనేదాన్ని న్యూట్రల్ చేయడం వల్ల కరెక్ట్ పవర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, ఫండస్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా మయోపియా అనేది కార్నియా, లెన్స్, రెటీనా దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగిన చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లల్లో కనిపించే మయోపియా వంటి దృష్టి లోపాలను సరిచేసేందుకు ఇవాళ కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ మొదలుకొని లేసిక్ సర్జరీ వరకు పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కళ్లద్దాలను లేదా లెన్సులను సూచించే ముందు సాధారణ ఐ చెకప్తో పాటు రెటినోస్కోపీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో హ్రస్వదృష్టి తీవ్రత ఎంత ఉందన్నది తెలియటంతో పాటు రెటీనా అనేది కాంతిని ఎంత మేరకు పరావర్తనం చేస్తుందన్నది కూడా తెలుస్తుంది. ఆపై మయోపియా తీవ్రతను బట్టి కళ్లద్దాలను, లెన్సులను డాక్టర్లు సూచిస్తారు. కళ్లద్దాలు, లెన్సులు వద్దనుకున్న వారికి లేసిక్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం. సునిశ్చితమైన లేజర్ని కంటి రెటీనా మీదకు పంపటం ద్వారా రిఫ్రాక్టివ్ ఎర్రర్ను ఇవాళ సులువుగా సరిచేయచ్చు. అయితే రెటీనా పొర చాలా పల్చగా ఉన్న పిల్లలకు మాత్రం లేసిక్ కంటే కళ్లద్దాలు వాడుకోవటమే మేలని చెబుతారు నిపుణులు. మయోపియాకు ముఖ్యంగా పిల్లల్లో మాత్రం అద్దాలను ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఉత్తమమైన మార్గము. ఎందుకంటే చిన్న పిల్లల్లో కన్ను సైజు పెరుగుతూ ఉంటుంది వాళ్ళ ఏజ్ ప్రకారంగా. దానివల్ల వాళ్ళకి మయోపియా ప్రోగ్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళకి పీరియాడిక్ ఐ చెకప్ అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐ చెకప్ చేసుకోవడం వల్ల వాళ్ళు గ్లాసెస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో వీక్ ఎట్రోపిన్ డ్రాప్స్ రోజు రాత్రి యూజ్ చేయడం వల్ల మయోపియా ప్రోగ్రెషన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ ద్వారా -8 పవర్ వరకు ఉన్న మయోపియాని తగ్గించుకోవచ్చు. పర్మనెంట్ లెన్స్ ఇంప్లాంట్ చేయడం ద్వారా దీన్ని ఐసిఎల్ అని కూడా అంటారు. దీనివల్ల -10 నుంచి 20 పవర్ వరకు ఉన్న రిఫ్రాక్టివ్ ఎర్రర్ మయోపియాని కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. మయోపియా వంటి దృష్టి లోపాలని వచ్చాక సరిచేసుకోవటం కన్నా అవి రాకముందే జాగ్రత్త పడటం ప్రధానం. ముఖ్యంగా చిన్నతనం నుండే పిల్లలు ఇళ్లలోనో, అపార్ట్మెంట్లకు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే మన శరీరం దేనికి అలవాటైతే దానికి సర్దుకునే గుణం ఉన్నట్లే కళ్ళకు కూడా దగ్గర చూపుకి ఎక్కువ అలవాటు చేస్తే అవి కూడా ఆ చూపుకు మాత్రమే పరిమితమవుతాయి. ముఖ్యంగా నగరాల్లో ఇండోర్ కార్యకలాపాలే ఎక్కువ. దీనివల్లే ఎక్కువగా దగ్గర చూపు బాగుండి దూరపు చూపు కనిపించకుండా పోవటం అనే సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఓపెన్ గ్రౌండ్స్కు, విహార యాత్రలకు, ట్రెక్కింగ్ తదితర వాటిల్లో పిల్లలు, పెద్దలు పాల్గొనటం, దూరం వస్తువులను చూసే అవకాశాలను తరచుగా కళ్లకు కల్పించటం వల్ల దూరపు చూపు దెబ్బతినే ప్రమాదం రాదు. నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావడం, గంటల తరబడి కుర్చీలో కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేయడం అనేది ఇవాళ మనలో చాలా మందికి మెడ నొప్పిని తెచ్చిపెడుతుంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలు, నరాల్లో వచ్చే అరుగుదల వల్ల కూడా మెడ నొప్పికి కారణమవుతుంది. మెడ నొప్పిని తగ్గించుకోవడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. అయితే మెడ నొప్పి తలెత్తడానికి వెన్నులో డిస్కులు అరగడం మొదలుకుని మైలోపతి వరకు చాలా కారణాలే ఉంటాయి. మూల కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే వేధించే మెడ నొప్పి నుంచి సులువుగానే బయటపడొచ్చు. మెడ నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. మన మోకాల్లోనూ లేకపోతే మన తుంటి ఎముకలోను, షోల్డర్ జాయింట్స్లోనూ ఉన్నట్టే మెడలో, నడుములో, ఛాతి భాగంలో కూడా వెన్నుపూస మధ్యలో, ఎముకల మధ్యలో కీళ్ళు ఉంటాయి. సో ఎప్పుడైతే మనం మెడని కొంచెం ఏజ్ వల్ల కానీ, లేకపోతే ఎక్కువ వంచడం వల్ల కానీ, ఎక్కువ ఒకే పొజిషన్లో ఉంచడం కానీ ఎప్పుడైతే అవి అరుగుతాయో దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. ఇప్పుడు మనం కొత్తగా ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు కంప్యూటర్స్ చూడటం, ఒకే పొజిషన్లో నెక్ ఉంచడం, కొంచెం అబ్నార్మల్గా అంటే ఒక 10 degrees ఫ్లెక్షన్లో కానీ 20 degrees రొటేషన్లో కానీ ఒక వంకరగా చూడటం, మంచం మీద పడుకునో లేకపోతే రిలాక్స్ అయ్యో ఎక్కువసేపు టీవీలు చూడటం, ఇలాంటివి చూడటం వల్ల ఒక పర్టికులర్ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఒక క్యాస్కేడ్ ఆఫ్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఆ జాయింట్ ఒక్కటి స్వెల్లింగ్ వచ్చి, ఆ జాయింట్లో పెయిన్ వచ్చి, ఆ పెయిన్ వల్ల దాన్ని ఎక్కువ మూవ్ చేయలేకపోవడం,
ఆ మూవ్ చేయకపోవడం వల్ల మళ్ళీ స్వెల్లింగ్ ఎక్కువ అవడం. సో ఇలా ఒక సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ కింద స్టార్ట్ అయ్యి సర్వైకల్ స్పాండిలోసిస్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే, మనం రెస్ట్ తీసుకుని లగంగానే ఒక 15 మినిట్స్ వరకు నెక్ బాగా స్టిఫ్గా ఉంటుంది, పెయిన్ ఎక్కువ అవుతుంది. కొంచెం ఒక 15-20 మినిట్స్ అవ్వగానే అది సెటిల్ అయ్యి పెయిన్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ అవి బాగా ఎక్కువ అయితే ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత మనకి మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి, పెయిన్ తగ్గడానికి పట్టే టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇనీషియల్ స్టేజెస్లో లెగిసిన తర్వాత డాక్టర్ గారు నాకు ఒక 15 నిమిషాల వరకు మెడ నొప్పిగా ఉండేది, నిద్రపై లెగిస్తే, రెస్ట్ తీసుకుని లెగిస్తే అంటారు. అదే కొన్ని రోజులు పోతే ఇంకా సాయంత్రం వరకు కూడా అట్లాగే నొప్పిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది ప్రోగ్రెషన్ అవుతుంది అని మనకు అర్థం. ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయితే మనకి చేతుల్లోకి తిమ్మిరలు రావడం కానీ, కాళ్ళలో తిమ్మిరలు రావడం కానీ, బలం తగ్గినట్టు అనిపించడం కానీ, చేతిలో పట్టు తగ్గడం కానీ, కొంత బాగా సివియర్ కేసెస్లో మన సంతకం కూడా చేంజ్ అవ్వడం, ఇట్లాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో మేజర్ థింగ్ మనం ప్రివెన్షన్, అవాయిడ్ స్మోకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, లాంగ్ టైం ఒక పొజిషన్లో సిట్టింగ్ అవాయిడ్ చేయాలి. వర్క్ రిలేటెడ్ ఎటికెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక డాక్టర్ని అడిగి కానీ లేకపోతే ఫిజియోథెరపిస్ట్ని అని కానీ తెలుసుకుని బయట ఫుడ్స్ అవాయిడ్ చేసి స్లీప్ మంచిగా చేసుకుంటే డెఫినెట్గా సర్వైకల్ స్పాండిలోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇలా ప్రివెంట్ చేయలేని పక్షంలో దాన్ని ట్రీట్ చేయడానికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అర్లీ స్టేజెస్లో మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ రూట్ బ్లాక్స్ కానీ, బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి నొప్పి తగ్గియచ్చు. ఇట్లాంటి కుదరనప్పుడు మనం సర్జికల్ ఇండికేషన్స్ కూడా వెళ్ళొచ్చు. ఎండోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చాలా ఉన్నాయి. వెరీ 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 మినిమల్ ఇన్వేసివ్, వెరీ మినిమల్ డ్యామేజ్ చేసి మ్యాక్సిమం రిజల్ట్ తీసుకురావడానికి. సిగరెట్ అలవాటు లేదు, మద్యపానం ఊసే ఉండదు, అయినా లివర్ పాడైపోయిందని వాపోతుంటారు మనలో చాలామంది. కాలేయం దెబ్బతినడానికి సిగరెట్ మద్యం మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషిత నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతుంటుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ అవయవానికి లేని ఒక గొప్ప వరము ఏంటంటే లివర్ అన్నమాట. అంటే లివరు 60%, 70%, 80% చెడిపోయినా కూడా తిరిగి నార్మల్గా ఫంక్షన్ చేసే గుణము లివర్కి మాత్రమే ఉంది. అయితే లివర్ చెడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటిది ఆల్కహాల్ తీసుకోవటం వలన లివర్ చెడిపోవడానికి అవకాశము చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా మా ఆహారంలోనూ ఎక్కువగా అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన చాలా టాక్సిన్స్ పేరుకుపోయి ఇంకా లివర్ కూడా దాన్ని డిటాక్సిఫై చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా లివర్ కూడా పాడైపోవటం జరుగుతుంది. లివర్కి చాలా చాలా ఇంపార్టెంట్గా మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. వాటిల్లో మొదటిది ఏంటంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, తర్వాత ముల్లంగి, తర్వాత వెల్లుల్లి చాలా చాలా మంచిది. పసుపు, మన ఇంట్లోనే వాడే మన పసుపు ఉంటుంది. ఆ పసుపు అనేది దాంట్లో కుర్కుమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోషకం ఉంటుంది. ఆ కుర్కుమిన్ ఎక్కువ ఉండే పసుపు వాడటం మూలాన ఖచ్చితంగా ఈ లివర్ పనితీరు ఎక్సలెంట్గా మళ్ళీ మెరుగవుతుంది అనమాట. అవకాడో అనే ఫ్రూట్ అవకాడో అనేది కనీసం వారంలో ఒక్క అవకాడో తీసుకున్నా కూడా ఖచ్చితంగా లివర్ పనితీరు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తర్వాత మనకి ఎక్కువగా మనం ఇంట్లో రెగ్యులర్గా దొరుకుతుంది నిమ్మకాయ. ఆ లెమన్ కూడా ఒకవేళ వీలైతే పైన తొక్క కూడా తీయకుండా ఎల్లోతో పాటు అది ముక్కలు కోసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగటం మూలాన లివర్ పనితీరు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తర్వాత గుడ్డు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. లివర్ ఎస్పెషల్లీ వైట్ తింటే కుదరదు, కంప్లీట్గా ఎల్లోతో పాటు కనుక, ఎందుకంటే ఎల్లోలో కోలిన్ అనే పోషకం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ కోలిన్ అనేది లివర్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా ఈ ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. లివర్ పాడైపోయిన లివర్ కూడా మరలా పనితీరు చక్కగా పనిచేస్తుంది. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి అనే మాటలు మనకు పరిచయమే. కానీ వీటిని మనలో ఎంతమంది పాటిస్తారంటే సమాధానం చెప్పడం కష్టం. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా వాహనాల్ని నడుపుతున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తలకు తీవ్రమైన గాయాలవుతుంటాయి. మన శరీరంలో మిగిలిన భాగాలకు గాయాలు కావడం వేరు, తలకు గాయాలు కావడం వేరు. కీలకమైన తలకు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోతే ఏకంగా ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుంది.
తలకు తగిలే దెబ్బలు గాయాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెడ్ ఇంజురీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? హెడ్ ఇంజురీస్ తీసుకున్నట్లయితే అది వైడ్ రేంజ్ ఉంటుందండి. బయట ఉండే స్కాల్ప్ దగ్గర నుంచి లోపల ఉండే బ్రెయిన్ వరకు, మధ్యలో బోన్ కావచ్చు, బోన్ కింద డ్యూరా కావచ్చు, డ్యూరా బయట, డ్యూరా లోపల, అండ్ లోపల ఉండే బ్రెయిన్ ప్యారంకైమాకి, ఇన్ని రకాలుగా హెడ్ ఇంజురీస్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయండి. అందులో కొన్ని రకాలు చెప్పినట్లయితే స్కాల్ప్ మీద స్కాల్ప్ ఇంజురీస్ కావచ్చు, బోన్కి వచ్చినట్లయితే క్రేనియల్ ఫ్రాక్చర్స్, అండ్ బోన్ లోపలికి వెళ్ళినట్టయితే ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అని, డ్యూరా లోపల సబ్ డ్యూరల్ హెమటోమా అని, సబర్కనాయిడ్ హెమరేజ్ అని, ఇంట్రాసెర్బ్రల్ హెమరేజ్ అని, ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ అని, ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ హెడ్ ఇంజురీస్ అనేటివి ఉంటాయి. తలకు జరిగే ప్రమాదాలకు ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? హెడ్ ఇంజురీస్ గల కారణాలు చాలా ఉంటాయండి. అందులో మేజర్ కారణం ఏది ఉంటుందంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, అందరికీ తెలిసినట్టే. అండ్ హెడ్ ఇంజురీస్ ఒక 100 జరిగినాయి అంటే నార్మల్గా సెన్సస్ ప్రకారం అందులో 60% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతాయి. అండ్ ఇంకా మిగిలిన అందులో ఒక 30%, 25 నుంచి 30% పైన నుంచి హైట్స్ నుంచి కింద పడినప్పుడు తగులుతూ ఉంటాయి. ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏముంటాయి, అదర్ కారణాలు వచ్చేసి కొట్లాత వల్ల, లేకపోతే తనంతట తాను కళ్ళు తిరిగి కింద పడి దానివల్ల తగలడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తలగాయాల్లో మెదడుకు ప్రమాదం జరిగిందని ఎలా తెలుస్తుంది? హెడ్ ఇంజురీస్లో బ్రెయిన్కి ఇంజూర్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే బ్రెయిన్ ఇంజూర్ అవుతుందో పేషెంట్కి స్పృహ కోల్పోవడం కానీ, డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ, లేదా ఫిట్స్ రావడం వల్ల కానీ, లేదా వాంతులు అవడం కానీ, తలనొప్పి అని చెప్పడం ద్వారా కానీ, లేదా కాళ్ళు చేతుల్లో ఏమైనా వీక్నెస్ వచ్చినా కానీ, దీని ద్వారా ముక్కులోంచి చెవులోంచి రక్తం ఏమైనా వస్తున్నా కానీ, వీటి ద్వారా హెడ్ ఇంజురీస్ని సస్పెక్ట్ చేస్తాం, బ్రెయిన్కి ఇంజూర్ అయ్యిందా లేదా అని. తలకు తగిలిన గాయాల తీవ్రతను ఎలా నిర్ధారించుకుంటారు? ఏదైనా హెడ్ ఇంజురీ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ రెస్పాన్స్ బట్టి అది ఎంత సివియర్గా అయ్యిందనేది తెలుస్తుంది. పేషెంట్ రెస్పాన్స్ ఎలాగంటే దానికి గ్లాస్కోకోమా స్కేల్ అని అంటారు. దాని GCS స్కోర్ ద్వారా ఆ స్కోర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఆ స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి సివియారిటీ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమందిలో ఏంటంటే హెడ్ ఇంజరీ సివియర్గా ఉంటుంది కానీ పేషెంట్ GCS స్కోర్ అనేది బెటర్గా ఉంటుంది. కానీ ఆ పేషెంట్స్లో ఏంటంటే మనం CT స్కాన్ చేసిన తర్వాత CTలో బ్రెయిన్కి గల ఇంజురీ ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి సివియారిటీ అనేది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ GCS మీద కాకుండా ఒకవేళ పేషెంట్లో GCS బాగానే ఉంది కానీ CT బ్రెయిన్లో ఇంజురీ అనేది సివియర్గా ఉంది అని అంటే కనుక ఆ పేషెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్ రెస్పాన్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కేసెస్ కూడా సివియర్ హెడ్ ఇంజురీ కింద తీసుకుంటాం. తలకు గాయాలైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెడ్ ఇంజురీ జరిగిన వెంటనే అంటే కొంతమంది హెడ్ ఇంజురీ జరిగిన తర్వాత పేషెంట్ రెస్పాన్స్ బాగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ విత్ ఇన్ ద 1 అవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి పేషెంట్ సీరియస్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఏ హెడ్ ఇంజురీ అయినా లోపల సివియర్ స్టేట్లో ఇంజురీ జరిగినా కానీ పేషెంట్స్ రెస్పాన్స్ బట్టి అన్ని కేసెస్ని సివియరా మైల్డ్ అనేది చెప్పలేం. పేషెంట్ సివియర్ హెడ్ ఇంజురీ ఉన్న వాళ్ళలో కూడా పేషెంట్ రెస్పాన్స్ అనేది గుడ్గా ఉండి కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్ రెస్పాన్స్ సడన్గా డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కానీ తలకేమైనా ఇంజురీ జరిగినా కానీ పేషెంట్కి ఎయిదర్ తలనొప్పి ఉన్నా, ముక్కులోంచి చెవిలోంచి రక్తం వస్తున్నా, పేషెంట్కి ఏదో 1 నిమిషమో 2 నిమిషాల్లో కళ్ళు తిరిగినట్టు అనిపించినా, లేదా పేషెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా, వాంతులు అవుతున్నా, తలనొప్పి అని చెప్తున్నా, ఈ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రీచ్ అయ్యి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ CT బ్రెయిన్ అలాంటివి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకుంటే అవి రూల్ అవుట్ చేసుకుని మనం దానికి తగ్గట్టు ట్రీట్ చేయొచ్చు. దాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా పేషెంట్కి సీరియస్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. తలగాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? హెడ్ ఇంజురీస్కి ఎలాంటి చికిత్సలు ఉంటాయంటే, ఇప్పుడు హెడ్ ఇంజురీస్లో ఇప్పుడు స్కాల్ప్కి ఒకటే ఇంజురీ అయింది, స్కిన్కి మాత్రమే ఇంజురీ అయిందంటే దాన్ని సూచర్స్ చేయడం జరుగుతుంది. అండ్ లోపల బోన్ ఫ్రాక్చర్స్ అయినాయి అంటే ఆ ఫ్రాక్చర్ అనేది ఎంత తీవ్రంగా ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఏ ఏరియాలో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ దానికి ఆపరేషన్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది, అండ్ మందుల ద్వారా తగ్గించడం కూడా జరుగుతుంది. అండ్ అదే లోపల హెమటోమా ఫామ్ అయింది, అది చిన్న చిన్న హెమటోమాలు, దానివల్ల బ్రెయిన్ మీద ప్రెషర్ ఏం పడట్లేదు, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఏం పెరగట్లేదు, పేషెంట్ రెస్పాన్స్ బాగానే ఉంది అంటే కనుక మందుల ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఎయిదర్ పేషెంట్ రెస్పాన్స్ తక్కువ ఉన్నా, హెమటోమా సైజ్ ఎక్కువ ఉండి పేషెంట్ రెస్పాన్స్ బాగానే ఉన్నా కానీ ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది.
తలకు గాయాలైన వ్యక్తిలో దీర్ఘకాలంలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించవచ్చు? హెడ్ ఇంజరీస్ పేషెంట్స్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే ఏదర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ఏరియా ఆఫ్ బ్రెయిన్ ఇంజురీ అయింది అనే దాన్ని బట్టి పేషెంట్స్కి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రెయిన్లో ముందు భాగం అనేది ఏదైతే ఉంటుందో అది బిహేవియర్కి సంబంధించి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఇంజురీ అయితే పేషెంట్స్కి లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందంటే పేషెంట్కి బిహేవియరల్ చేంజెస్ కావచ్చు, మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. అండ్ సైడ్ ఉండే ఏరియా ఉంటుంది టెంపోరల్ లోబ్ అని, అక్కడ ఇంజురీ అయితే ఏంటంటే పేషెంట్కి మాటకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, మెమరీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా వెనక భాగంలో ఉండే ఏరియాలో ఇంజురీ జరిగితే ఎలా ఉంటుందంటే పేషెంట్కి చూపు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయినా కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్స్కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేటివి పేషెంట్స్కి ఉంటాయండి. తలకు తగిలే దెబ్బలు, గాయాలు ఎప్పుడైనా మనకు ప్రమాదమే. తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం జరుగుతున్నా, ఒకవేళ రక్తస్రావం జరగకపోయినా సరే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్య సాయం పొందడం అన్ని విధాల మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నప్పుడు పసుపు కొమ్ములను కాల్చి ఆ బూడిదతో నిత్యం పళ్లను తోమడాన్ని అలవాటు చేసుకోండి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.